యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్కారం మాస్టర్. రోమ్ నగరం తగలడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. మన కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు నేనేనా గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. ఓన్లేరా, నేను మాత్రం ఒరిజినల్ అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి, విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో. బాబు గారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా, చెప్తా ఉంటారు. ఈయన దుబాయ్ లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు. అటు చూడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? టూ మచ్ దుబాయ్ లో నిర్వహించారు. నేను వెళ్ళాను, కూర్చున్న ఇండియా కోసం. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ఏంటి ఇప్పుడు అలాగే ఉంటదా? నేను పెద్ద ఎత్తున నినాదాలు చేశాను అధ్యక్ష. అది కూడా ఎగతాలు చేశారు అధ్యక్ష. ఏం చేద్దామంటావు మరి? నేను అక్కడికి వెళ్ళాను. ఎస్, నేను చెప్తున్నా. ఐసీసీ చైర్మన్ గారు నేను కలిశాను. కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి? అహ్మదాబాద్ తర్వాత అతిపెద్ద స్టేడియం భారతదేశంలో మళ్ళీ కడదాం, అమరావతిలో కడదాం నేను రిక్వెస్ట్ చేశాను. దానికైనా సహకరించి నేను ఒప్పుకున్నాను. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసు కూర్చో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అది నేను చేశాను అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంది మాకు. నేను నేర్చుకున్నా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. మన రెడ్ బుక్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం మనిషి అయ్యా కదా. ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? దాన్ని చక్కదిద్దాల్సింది పోయి అబ్బో ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. మీ వైఖరి ఎలా ఉందంటే, అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. ఎదవ ఎట్టకారాలు వద్దు. సరే, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఏంటి బాబా అన్న, ఇంకోసారి తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. నీకు స్పాట్ నేను ఎడతాగా. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇక్కడ తెలుగును అవమానించడం అధ్యక్ష. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అన్నది నిజంగా అబ్జెక్టబుల్ అధ్యక్ష. ఏం తెలుగు చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కాలేదా? తెలుగు చదువుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద పొజిషన్ లో లేరా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు తెలుగు వాళ్ళు ఈ రోజు ఢిల్లీలోని పెద్ద పెద్ద పొజిషన్స్ లో లేరా అధ్యక్ష? తెలుగు చెప్పు. మీడియం లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. తెలుగు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు అన్న పదాన్ని ఇటుగా చేసుకోవాలి అధ్యక్ష. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అధ్యక్ష, ఆ రోడ్ తెలుగుని గౌరవించే ఎవరైనా తెలుగు ప్రజలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్ లో ఇద్దాం అనుకుంటున్నా. తెలుగు శాసన మండలి సభ్యులుగా ఉండి తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలుగు ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అవమానించడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఓహో, ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఎవరు కదండి? ఎమ్మెల్యే నాడు కూకోవాలి, కూకోకుండా సిగ్గేసి వెళ్ళిపోయాడు అన్నమాట. పెద్ద మాట అన్నాడు సరాడు. అంతే, 11 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నాడంట. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? ఆ మాత్రం దానికి వెళ్ళడం దేనికి? అది న్యాయం కాదండి. ప్రజలకు న్యాయం చేయాలి, ప్రతిపక్షంలో ఉండాలనుకున్నవాడు అక్కడే ఉండాలి, ఉండి పోరాడాలి. వద్దన్నారంటే అడగొద్దన్నారండి. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చాతగా మైక్ ఏమన్నా ఇవ్వట్లేదని చెప్పి వెళ్ళిపోయినా అంటున్నారు. మైక్ ఇవ్వాలి కాబట్టి రేపైనా ఇస్తారు. అయినా అది అలా కాదని అడ్డంతి మాట్లాడాలి కదా ప్రజలు.
ప్రజల కోసం మాట్లాడాలి. ఇక్కడ బయట ఉండి ఏవో కోతలు కోసేయడం కాదు, అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఆయనకి ఒక ఎమ్మెల్యే కదా, అక్కడ కూర్చుని ఛాన్స్ ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. And respect is respect and respect. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు సిగ్గుపడుతున్నాడో అర్థం కాదు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్ముల గురించి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.